పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్లో 3 విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ అండ్ వార్డు మెంబర్స్కి 3 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికల పండుగ వచ్చేసేసింది. ఇక రేపటి నుంచి నామినేషన్స్ కూడా స్వీకరించబోతున్నారు. ఈ క్రమంలో అంటే ఇవి పార్టీ పరంగా కేటాయించేటివే కాదు పోటీకి సంబంధించి. బట్ అయినా కూడా గ్రామాల్లో ఎవరి పరపతి వాళ్ళకున్నా, ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అన్నటువంటి అంచనాలు ఉన్నా కూడా పార్టీ సపోర్ట్స్ కూడా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి క్రమంలో ఈసారి ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా స్థానిక ఎన్నికలు అనగానే అందరికీ టక్కులో మదిలో మెదిలే మొదటి అంశం 42% రిజర్వేషన్కు సంబంధించి. ముఖ్యంగా ఈసారి రిజర్వేషన్ లెక్కలు ఎలా ఉన్నాయి? ఒకవైపు బీఆర్ఎస్ విమర్శిస్తోంది, అంటే గతంలో కన్నా 10% ఇంకా కోటా తగ్గింది బీసీలకు సంబంధించి అన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో అసలు ఈ లెక్కలు ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి? అయితే పాలనాపరమైనటువంటి అంశాలు పల్లెల్లో ఏమైనా ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్నటువంటి కోణంలో చూడాలి. అట్ ద సేమ్ టైం పల్లెల్లో ఉన్నటువంటి నిధులకు సంబంధించి కేంద్రం నుంచి అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చేటువంటి అంశంలో అటు బీఆర్ఎస్కు ఎటువంటి స్కోప్ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అనేది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. నాగేంద్ర గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు. నమస్తే అండి నాగేంద్ర గౌడ్ గారు. నమస్కారం. మానవతరాయ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ఓకే, నమస్తే అండి. నాగేంద్ర గౌడ్ గారు, మీరే చెప్పాలి. ముఖ్యంగా బీసీల ప్రస్తావనకు సంబంధించి రిజర్వేషన్ల మాట తప్పింది కాంగ్రెస్, ఇప్పుడు స్థానికంలో ఇస్తోంది 17.08%, అంటే గతంలో కన్నా 10% తగ్గుతోంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి లెక్కలేలా? ముందుగా మీకు, అదే విధంగా ప్యానల్ ఉన్న పెద్దలకు ఇద్దరి కూడా, అదే విధంగా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అమ్మా. నమస్తే అండి. అయితే నేను ఒక్కటేమంటున్నామా అంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే పిసిసి అధ్యక్షుని హోదాలో కామారెడ్డిలో తీసుకున్న డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రోజు తుంగలో దొక్కిండు. అదిగాక ఇంకా బీసీల మీద ఉన్న కక్షను కూడా ఇంకో రకంగా ఆయన సాధించినట్లు అయింది. ఒకటేమంటున్నా అంటే, వీళ్ళు ఏమన్నారు అంటే 3,000 కోట్ల రూపాయలు అలా మిగిలిపోయి ఉన్నాయి, మనకి గిట్ట ఒకవేళ ఎన్నికలు గిట్ట జరగనట్లయితే అవి ఇబ్బంది అవుతుంది, కోట్లలో తర్వాత లోకల్ బాడీస్ కు ఇంకా ఎంపీటీసీ జడ్పీటీసీలకు తెలుసుకుందాం, దీనికైతే ఎన్నికలు పెడతాం, పార్టీ పరంగా మేము ఇస్తామన్నారు. అసలు పార్టీ పరంగా ఇస్తామనేది మళ్ళీ ఇంకో రకమైన మోసం. పార్టీ పరంగా ఇస్తామనేది అదో మోసము. వీళ్ళు చేసిన సర్వేలు, లేకుంటే అసెంబ్లీలో పెట్టిన జీవోలు, చట్టాలు, కేంద్ర ప్రభుత్వం మీద వేసిన నెపము, లేకపోతే ఏది చూసుకున్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, 6 గ్యారంటీలు ఒక గ్యారంటీ బీసీలది ఏదైతే ఉందో ఒక్క అనాపైస కూడా చేయలేకపోయిండు. దాంట్లో ప్రధానమైన సాక్ష్యము ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఆ రోజు 50% అనే దాని మీద జరిగిన రిజర్వేషన్ లో కూడా ఈ రోజు ఇంకా తగ్గిపోయినాయి. 17%కు పడిపోయిన పర్సెంటేజ్ ఈ రోజు ఎస్సీ ఎస్టీల కన్నా కూడా తక్కువ స్టేజ్కి ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ అనేది పడిపోయిన పరిస్థితి ఉన్నది. బీసీల మీద ఒక కక్ష సాధింపు చర్య, అంటే తడి బట్టల పెట్టి ఈ గొంతు కోసినట్లు చేసిన పరిస్థితి ఈ రోజు జరిగింది. ఒక్కటి నేనేమంటున్నా అంటే, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామంలో 8 వార్డు మెంబర్లు ఒక సర్పంచ్ ఉన్న గ్రామం, చిన్న గ్రామం. నేను ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. దేని కొరకు అంటే 8 మెంబర్లు ఉంటే 4 ఎస్సీలకు రిజర్వ్ అయ్యి 4 జనరల్ అయినాయి మేడం. అంటే నో బీసీలకు లేనే లేదు. అంటే బీసీలు ఉన్నారు అక్కడ 48% బీసీలు ఉన్నారు. 48% ఉన్న బీసీలకెళ్ళి ఒక్క వార్డు కూడా రిజర్వేషన్ రాకుండా సిస్టమ్ ఆ విధంగా చేసిండ్రు. అంటే 17 మొత్తం ఓవరాల్ గా తీసుకుంటే 17%కు ఇవాళ ఏదైతే పడిపోయిన పరిస్థితి ఉందో, నిజంగా బీసీ సమాజాన్ని ఒకవైపు ధర్నాలు చేయించారు, ఒకవైపు పాలాభిషేకాలు చేసుకున్నారు, ఒకవైపు పూలాభిషేకాలు చేపించుకున్నారు. జంతర్ మంతర్ దగ్గర
అంటే కోర్టు పరిధిలో ప్రభుత్వం ఉన్నదానికి ప్రభుత్వం యొక్క- ఒకవైపు చట్టంలో చేర్చాల్సిన దానికి ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందైతే సర్పంచ్ అండ్ వార్డు ఎన్నికలు నిర్వహిద్దాం. ఆ ఇంకెక్కడ తర్వాత టైం అంటే పడుతుంది మేడం? ఇంకెక్కడ టైం పడుతుంది? నేను ఏమంటున్నా జ్యోత్స్న గారు అంటే ఇంకెక్కడ టైం పడుతుంది? చాలా క్లియర్ కదా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఏదైతే అంటే ప్రయత్నం 27% చేశాము, ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంకా దీని గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకవైపు ఎన్నికలు నిర్వహించక తప్పదు కదా అన్న దాంతోని జ్యోత్స్న గారు నేనేమంటున్నా అంటే సర్పంచ్ ఎన్నికలు ఇన్ని రోజులు జాప్యం ఎందుకు చేసిర్రు? దానికి కారణం ఏంది? ఎందుకొరకు మీరు పాత రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు? ఏం ద్రోహం చేసిర్రు నీకు బీసీలు? ఎందుకొరకు మళ్ళీ ఈ కక్ష సాధింపు చర్య చేసినావు? కాంగ్రెస్ పార్టీకి ఏం అన్యాయం చేసిండ్రు? రేవంత్ రెడ్డికి ఏం అన్యాయం చేసిండ్రు? ఎందుకని 17% చేసినావు? ఒక్కొక్క గ్రామంలో అసలు బీసీలకు అవకాశమే లేకుండా పోయింది కదా. నీ చేతులున్న నీవు చేసిన డిక్లరేషన్ లో నీ పరిధిలో ఉన్నది కూడా ఇంతవరకు కూడా చేయలేవు కదా. ఎందుకని మోసం చేసినావు అని చెప్పి బీసీ సమాజం ప్రశ్నిస్తుందమ్మా. మేం కాదు, పార్టీలలో ఉన్న లీడర్లు కాదు, పార్టీలు కాదు, సమాజంలో ఉన్న బీసీ సమాజంలో ఉన్న కింది వర్గాలు అన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా దేని కొరకు అన్యాయం చేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే 42% అని చెప్పి మభ్యపెట్టి కోట్ల చుట్టూ తిరిగి కోట్లలో ఉత్తగా డ్రామాలు చేసి ఆ తర్వాత జంతర్ మంతర్ దగ్గర ధర్నాలని ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ టైం అంతా పాడు చేసి ఇంత హంగామా దేని కొరకు చేసినావు? ఏం చేసినావు? ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తున్నావు? 17% పడిపోవడానికి కారణం ఏంది? దేని కొరకు ఈ చాట్ల తౌడు పెట్టి రోడ్ల తౌడు పెట్టి కుక్కల కొట్లాట లెక్క దేని కొరకు పెట్టినావు ఈ పంచాయతీ అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. గ్రామాల అభివృద్ధి జరగలేవు. గ్రామాల అభివృద్ధి అంతా కూడా క్షీణించిపోయింది. దీని అంత కారణం ప్రభుత్వం కాదమ్మా. ఇంకా కూడా ఎంపీటీసీ జడ్పీటీసీలు అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్స్ అని చెప్పి ఇంకా మభ్య పెడతా ఉన్నారు. 42% వీళ్ళు చేసే ప్రసక్తి లేదు. దీన్ని ఇంకా కూడా బీసీ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నారు. ఉన్న రిజర్వేషన్ కూడా తగ్గి చేసిండ్రు. కొన్ని గ్రామాల లోపల అసలు రిజర్వేషనే లేదు, బీసీల పర్సంటేజే లేదు, బీసీలను పరిగణలకే తీసుకోవడం లేదు. ఇంకా పెద్ద మోసం కాంగ్రెస్ పార్టీ గతంలో చూస్తే కొన్ని కులాలని ఈ పార్టీలో కలిపినరమ్మా. ఈ రిజర్వేషన్ లో బీసీలకు తెచ్చినప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఎంతమందిని అయితే ఇక్కడ తెచ్చినవో దాన్ని పెంచాలి కదా. మరి ఉన్న దాంట్లోనే మళ్ళీ వాళ్ళని కూడా తెచ్చిండ్రు. ఈ అల్ల కుమ్మరాయన్నో మంగళాయన్నో కమ్మరాయన్నో లేకుంటే ఒడ్లాయన్నో ఎవరన్నా ఒక్కరన్నా ఈ అల్ల నామినేషన్ వేసే పరిస్థితి ఉందా? బీసీలకి నామినేషన్ వేసే పరిస్థితి ఉందా? ప్రజాస్వామ్యం అంటే ఏదైతే అబోవ్ 50% ఉన్న సమాజాన్ని వాళ్ళని నిర్లక్ష్యం చేసి పరిపాలన చేయడం ఇది తగునా అని అడుగుతున్నామా? మీ ద్వారా బీజేపీ వాయిస్ కూడా తీసుకుందాం ప్లీజ్. శ్రీవర్ధన్ గారు శుభోదయం అండి. నమస్తే అండి. చెప్పండి. నమస్కారం. చెప్పండి, ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఏ అంశాలు ఇప్పుడు ఇంపాక్ట్ చూపుతాయని అనుకుంటున్నారు? అంటే పార్టీల పరంగా డెఫినెట్ గా ఇది పార్టీలకు సంబంధించింది కాదు, బట్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం సో ఈ రిజర్వేషన్ చెప్పండి సారీ, గత 2 సంవత్సరాల క్రితమే నిర్వహించాల్సిన ఎన్నికలను ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి డ్రామాలు చేసి ఈరోజు ఈ నెల 11 డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతలుగా ఈ గ్రామ పంచాయతీ యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నిన్న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రారంభం చేసింది. మేము ఒకటే అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతే ఉందో కనీసం ఇప్పటికైనా ఇప్పుడు చెప్పేటప్పుడు ఏంటంటే గ్రామాల నిధులు రావట్లేదు, గ్రామాల అభివృద్ధి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి కాబట్టి దీన్ని ఇప్పుడైతే ప్రారంభం చేస్తా ఉన్నాం. ఎంపీటీసీలు జడ్పీటీసీలకు వచ్చేటప్పటికి 42%తో పోతాము, కొట్లాడతామని చెప్పేసి మళ్ళీ నిన్న కూడా మాట్లాడారు. ఇది ఎందుకు ప్రజలను మభ్యపెట్టేటువంటి అంశం? వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ చేసే రోజు కూడా కాంగ్రెస్ 50 సంవత్సరాలు రూలింగ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే తమిళనాడులో 69th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేటువంటి షెడ్యూల్ వాళ్ళకి తెలుసు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో ఒక మంచి మెజార్టీతో అధికారంలో ఉన్న రోజు ఈ సవరణల గురించి మాట్లాడలేదు. ఒక రాజకీయ లబ్ధి కోసం అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అబద్ధాలతోటి మళ్ళీ గ్రామ పంచాయతీలు ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీలో ఎందుకు పోతారని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కూడా చూసాం,
ఎమ్మెల్యేల ఎలక్షన్ లో వాళ్ళు బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పారు. చివరికి ఏమన్నారు, గెలిచే గుర్రాలకు ఇస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పుడు మనం సర్దుకుందాం, ఇప్పుడు ఎమ్మెల్యేలకు తక్కువ వచ్చినా సరే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా మనం ఎక్కడో ఒక దగ్గర కాంపన్సేషన్ చేద్దామని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇది ప్రతిసారి వాళ్ళే ఏదో బీసీలకు మేము రక్షణ, మేమే నాయకులం, మేమే అని చెప్పేసి ప్రజలకు చెప్తారు, కానీ వాళ్ళ ఆచరణకు వచ్చేటప్పుడు దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది. సరే, రేపటి ఎన్నికల్లో ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికల్లో అనేక అంశాలు ఈరోజు ఈ యొక్క చర్చలోకి వచ్చేటువంటి అంశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాస్తవం కూడా సర్పంచులు చాలా మంది బిల్లుల్లాగా చనిపోయినటువంటి రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగాయి. వాస్తవంగా ప్రభుత్వం మారే నాటికి చాలా మంది సర్పంచులకు డబ్బులు రావాల్సి ఉండే, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సర్పంచులే కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళ బెనిఫిట్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇవాళ పిఎఫ్ నుంచి లోన్లు పెట్టుకుంటే ఇచ్చేలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ఇలా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన ఈ ఎన్నికలు అనేది వాస్తవంగా గుర్తు లేకపోవచ్చు, కానీ పార్టీల యొక్క మద్దతుదారులు ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు, పోటీ చేయబోతా ఉన్నారు. సో ఇవాళ వాళ్ళు కూడా ఏంటంటే గుర్తు కన్నా ముందు ఇది వస్తే అధికారంలో ఉన్నాం కాబట్టి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఈ రోజు 10 మందో 12 మందిని మేము చేర్చుకొని ప్రజల ముందు బహిరంగంగా చేర్చుకొని ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము చేరలేదు, మేము అభివృద్ధికి పోయి కలిసినామని చెప్పుకుంటున్నారు. రేపు సర్పంచుల్లో గుర్తు లేనటువంటి సర్పంచుల్లో ఏ పార్టీ వాళ్ళు గెలిచినా వీళ్ళందరూ మా పార్టీ వాళ్ళు అని చెప్పి చెప్పుకోవడం కోసం ఈ ఎన్నికలకు ముందుకు టెస్టింగ్కి వచ్చారు. ఇలా మేము ఒకటే చెప్తున్నాం స్పష్టంగా, తెలంగాణలో గ్రామ పంచాయతీలు ఎవరైతే గతంలో సర్పంచులు పనిచేసిన వాళ్ళకు కూడా తెలుసు, కేంద్రం ఇచ్చినటువంటి నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులు ఎక్కడ లేవు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అంటే శ్రీవర్ధన్ గారు, అంటే కేంద్రం నుంచి వచ్చే వాటికి అంతే ఎత్తులో గ్రాంట్ కూడా ప్రభుత్వం యాడ్ చేయాల్సి ఉంటది కదా, ఆ క్రమంలోనే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండానే ఒక సెంట్రల్ మాత్రమే ఇస్తుందా? ఏమంటుండే అదే అంటుండ దాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎంత గ్రాంట్లు ఇచ్చారో ప్రజల ముందు పెట్టమని చెప్తున్నాం. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇవాళ మనందరం కూడా రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది కదా, 2 ఏళ్ల నుంచి పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. గ్రామాల్లో ఇలా స్వీపర్లకు ఏది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, గ్రామాల్లో అన్ని కుంటుపడ్డామని చెప్పేసి మనమే చర్చ చేస్తున్నాం. ఇదేదో రాజకీయంగా నేను చెప్తున్నది కాదు. ఎందుకు జరుగుతుంది మరి ఈ 2 ఏళ్ల నుంచి కేంద్రం నుంచి నువ్వు అధికారం, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా దూరంగా ఇన్ని రోజులు 2 ఏళ్లు డిలే చేసినాం అనుకుందాం. మరి గ్రామాలకు నిధులు ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక అధికారులతోటి గ్రామ సమస్యలను తీర్చొచ్చు కదా ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవండి, ఎక్కడ కూడా లేవు. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే మనం అందరం గమనించాల్సింది, ఏదైతే రాజ్యాంగం 73-74 సవరణలు చేసి ఎక్కడైతే గ్రామ స్వరాజ్యం జరిగిన తర్వాతనే దేశం యొక్క వికసితం జరుగుతుందని చెప్పేసి మన యొక్క రాజకీయ వ్యవస్థలో పంచాయతీ రాజ్ చట్టము, పంచాయతీ సర్పంచులు, మెంబర్లు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి ప్రాంతం. గతంలో ఏం చేశారు కేసీఆర్ ప్రభుత్వం, ఏదైతే గ్రామాలకు ఉన్నటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో ఈ నిధులన్నీ కూడా నిజంగా కూడా స్వతంత్రంగా ఆ గ్రామ సర్పంచ్, అంటే నాకు తెలిసి దేశంలో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎవరికి చెక్ పవర్లు ఉండవు, గ్రామ సర్పంచ్ కి చెక్ పవర్ ఉంటది. అంత చెక్ పవర్ ఉన్నటువంటి గ్రామాల యొక్క సర్పంచులకు అధికారాలు లేకుండా మొత్తం ఫ్రీజింగ్ సిస్టమ్ పెట్టారు. ఇవాళ చూస్తే ఒక గ్రామ పంచాయతీలో, సిద్ధాపూర్ గ్రామ పంచాయతీలో 10 లక్షలు డబ్బులు కనిపిస్తాయి. దాని గ్రామంలో ఏదైనా ఉపయోగిద్దామని చెప్తే ఉపయోగించుకోవడానికి సర్పంచ్ కి అధికారం లేదు, ఇలా ఫ్రీజ్ చేసి పెడతా ఉన్నారు. అదేవిధంగా గ్రామాలకు అనేక రకాల రెవెన్యూ సిస్టమ్ ఉంది. ఇలా భూముల యొక్క రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు గ్రామాలకు వచ్చేటటువంటి ఇన్కమ్ సిస్టమ్ ఉంది. సో ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి గత 10 సంవత్సరాల నుంచి ఏ గ్రామాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులను డిస్ట్రిబ్యూషన్ చేయలేదు. మరి ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఒక అంశం. రెండోది ఇలా మేము ఏమంటున్నాం అంటే బీసీల యొక్క అనేక హామీలు, ఒకటి 42% యొక్క రిజర్వేషన్లు, మిగతా విషయాల్లో ఏం చెప్పారు, కార్పొరేషన్లు పెడతాం, సంవత్సరానికి ఒక 20,000 కోట్ల రూపాయలు ఈ డెవలప్మెంట్ కొరకు చేస్తాం. అదే విధంగా అనేక అంశాల గురించి ఈ ప్రభుత్వం చెప్పింది. సరే, ఒక రిజర్వేషన్ అంశం కోర్టులో ఉందనుకుందాం, అనేక రకాలుగా సవరణలు ఉన్నాయని అనుకుంటాం. మిగతా విషయంలో ఈ ప్రభుత్వం చేసిన చిత్తశుద్ధి ఏంటి? ఇక బీసీల యొక్క ఉన్నతి కోసం చేసినటువంటి ప్రభుత్వం నుంచి చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఏంది? ఏమనంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నా దగ్గర డబ్బులు లేవు, మీరు నన్ను కోసుకుంటారా కోసుకోండి, గంటకనే నేను చేసేది ఏం లేదు, ఇవాళ మీరు లంక బిందెలు ఉండాలి అనుకుంటే ఉత్తి బిందెలు చెప్తున్నారు. ఒకటండి,
అంటే రిజర్వేషన్ తేలే వరకు నిర్వహించొద్దనా లేకపోతే నిర్వహించాలనా మీ లెక్కండి? ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది దీంట్లో బీసీ సంఘాలన్నీ కూడా చెప్పినాయి. బీసీ సంఘాలందరూ కూడా ఇది ఒక చీకటి దినం, ఇవాళ ఒక బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి నిన్న బీసీ సంఘాలన్నీ కూడా డిక్లేర్ చేసినాయి. అందుకోసం మేమేమంటున్నాం అంటే ఇది ప్రభుత్వం ఇప్పటికైనా మళ్ళీ ఎవరి మీద అటు ప్రతిపక్షాల మీద బీజేపీ మీద ఇంకో పార్టీ మీద వేయకుండా తాను ఒక అజ్ఞానంతో మేము ఈ యొక్క రిజర్వేషన్లకు నేను ఇచ్చాను, అది కావట్లేదు, తెలిసి కూడా ఇచ్చాము, మోసం చేశాము అని చెప్పమనండి. చెప్పి దానికోసం అందరిని కలుపుకొని పోయి ఒక మార్పు కోసం మనం అందరం ప్రయత్నం చేస్తాం. నేనేమంటున్నా అంటే ఇంకొక విషయం అండి, ఈ యొక్క ఎన్నికల్లో ఏమంటున్నా అంటే రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా కోరేది, ఇవి ఒక పార్టీలకు అతీతంగా ఉన్నట్టు ఎన్నికలు. ప్రజలు కూడా ఇది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి యొక్క క్యాండిడేచరు, అభ్యర్థి యొక్క గుణగణాలతోటి ఎన్నికల్లో చాలా ప్రభావం ఉంటది. అందుకోసం మంచి వ్యక్తులను, గ్రామం కోసం డెడికేషన్ అయ్యేటువంటి వ్యక్తులను గెలిపించుకోవాలి. ఈ రోజు కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి కొని మళ్ళీ చేస్తే అవి ఎట్లా రావాలని చెప్పేసి రాజకీయంగా ఆలోచన చేయాల్సి వస్తుంది, కానీ డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షంలో సంపాదించిన బీఆర్ఎస్ స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగే విధంగా మనందరం కూడా కృషి చేస్తే మంచిది అనేది నా యొక్క సూచన. మానవతరాయ్ గారు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి, సంతోషం. అట్ ద సేమ్ టైం ఈ రిజర్వేషన్కు సంబంధించి అంటే గతంలో కన్నా కూడా 10% కోత విధించబడింది. ఇక్కడ ముఖ్యంగా పార్టీలు గనక పోటీ చేసేటువంటి అవకాశం, బీఫామ్లు ఇచ్చేటువంటి ఎన్నికల్లో పోనీ పార్టీ పరంగా ఇటువంటి అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చు. ఇక్కడ చట్ట ప్రకారం వస్తేనే వచ్చినట్టు. సో ఆ లెక్కలో చూస్తే చాలా వరకు గతంలో కన్నా కూడా పోటీ చేసేటువంటి సంఖ్య బీసీలకు తగ్గింది అనేది ఏంటి? గతంలో పాత పద్ధతిలో బీసీలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధానం కొనసాగుతుంది. అసలు నిజంగా బీసీలకు ద్రోహం చేసింది పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి బీసీల రిజర్వేషన్ తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు నీతులు చెప్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ మద్దతుదారులే. మరొకసారి కంటోన్మెంటు, జూబ్లీ హిల్స్ ఫలితాలే ఏ ఎన్నిక జరిగిన రాష్ట్రంలో పునరావృతమైంది. ఇది 3000 రోజులు అంటే 8 సంవత్సరాల వరకు ఈ విజయ పరంపర, కాంగ్రెస్ విజయ పరంపర అనేది కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా ప్రజల యొక్క ఆశీర్వాదం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటది. అసలు రిజర్వేషన్లకు అడ్డుపడింది ఎవరు? అసెంబ్లీలో ఆమోదించి సంతకాలు పెట్టి మద్దతు తెలిపి అంటే బయటకు వచ్చిన తర్వాత ముద్ర వేయాల్సింది రాష్ట్రపతి దగ్గర బీజేపీ ప్రభుత్వం వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. అవన్నీ తీసుకోకుండా రిజర్వేషన్లు బీసీల యొక్క నోటికాడ ముద్దను లాక్కున్నది బీజేపీ. దీనికి సంబరపడుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ కి రాహుల్ గాంధీకి మానవతరాయ్ గారి వాయిస్ రిపీటెడ్ గా వస్తుంది. ఎవరైనా వాయిస్ ఆన్ చేశారు? హలో, ఇప్పుడు మాట్లాడండి. రాహుల్ గాంధీకి ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు ఎక్కడ వస్తుందో ఇది దేశవ్యాప్తం అయిద్దని చెప్పి వాళ్లకు భయాందోళన మొదలైంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రజలకు తెలుసు ఈ దేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత లంబాడీల్ని ఎస్టీ జాబితాలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వర్గీకరణ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తొలి రాష్ట్రం ఇది. అదేవిధంగా తమిళనాడులో 76 రాజ్యాంగ సవరణ ద్వారా బీసీల యొక్క రిజర్వేషన్ 69% పెంచి వాటికి రక్షణ కల్పించిన 9వ షెడ్యూల్లో చేర్చి ఆ పని చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవ్వాలని బీసీలకు న్యాయం చేయాలని చాలా కాలం తర్వాత ఈ రాష్ట్రం ద్వారా దేశం మొత్తానికి ఆదర్శం కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే కాళ్ళల్లో కట్టబెట్టింది బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. కళ్ళ ముందు ప్రజలకు అర్థమైపోయింది. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. మళ్ళీ ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణ ఇచ్చినా, ప్రజలకు ఏ చట్టాలు చేసినా, పనికి ఆహార పథకం ఇచ్చినా, ఆహార భద్రత ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు కట్టినా, ఆ సన్న బియ్యం ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రజలకు తెలుసు. కాబట్టి అందుకే చెప్తున్నా, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా, ఈ ఎన్నికల్లో ఇవన్నీ పనిచేయవండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ప్రజలకు. వాళ్ళే చేస్తారు, ఎవరు చేయలేరు. గతంలో చేశారు, రిజర్వేషన్లు అన్ని వర్గాలకు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఇస్తారు, బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ డబుల్ వస్తుంది వాయిస్. కాబట్టి అందుకే చెప్తున్నా, ఆత్మవిశ్వాసంతో డబుల్ వస్తుంది, వాయిస్ మళ్ళీ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే అంటే మద్దతుదారులకే ప్రజలు ఓట్లేస్తారు. ఇందులో ఎటువంటి సంకోచం లేదండి. కాబట్టి మా ఇందిరమ్మ ఇల్లు, మేము కట్టే ఇందిరమ్మ ఇల్లు మమ్మల్ని గెలిపిస్తాయి. ఇలా డబుల్ బెడ్రూమ్ చూడండి, నిన్న డొల్లతనం ఎట్ట బయటపడిందో. గతంలో నిర్మించి ఆగిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ సిరిసిల్ల పోయి విప్పు గారు
పోయి కలెక్టర్ గారు పోయి పరిశీలిస్తుంటే కుప్పకూలిపోయినటువంటి నేపథ్యం. అదృష్టవశాత్తు వాళ్ళకి ఎటువంటి గాయాలు కాలేదు. అంత నాణ్యత లేని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొద్దిగా, అది కూడా ఎక్కడో అరకర కట్టలేదు అని చెప్పకుండా కట్టినమన్నట్టు చూపించుకోవడానికి కట్టిన ఇల్లు. అదేవిధంగా రేషన్ కార్డులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెల్ల రేషన్ కార్డు అనేది పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే రేషన్ కార్డు ఇచ్చి పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు రేవంత్ రెడ్డి. ఒక రేషన్ కార్డు 10 సంక్షేమ పథకాలకు అర్హులు చేస్తుంది పేదవాళ్ళని. అదేవిధంగా అట్లాంటి రేషన్ కార్డులు ఇచ్చిన మేము. సన్న బియ్యం ఈ దేశంలో ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్ మనం అమలు చేయాలి, మనం కూడా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంచాలి, కాబట్టి వరి సన్న ఓట్లను సన్నాలను మనం ప్రోత్సహించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ అనేది దేశానికి ఆదర్శం కాబోతుంది అన్ని అంశాల్లో. ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవాళ పేదవాడు సన్నబియ్యం తింటూ ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడు అని తలుచుకుంటున్నారు. వర్గీకరణ ఎస్సీలు అందరు అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి. అసలు ఎన్నికల వాతావరణం ఇప్పుడు గ్రామాల్లో పోయిన దసరాకే వచ్చింది. ఆ పరంపర అనేది కొనసాగుతుంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, మా సర్పంచ్ని ఎప్పుడు ఎన్నుకోవాలా, మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తుంటే ఎన్నికలు జరగొద్దు, బీసీలు బాగుపడొద్దు, గ్రామాలు బాగుపడొద్దు. అంటే ఈ రిజర్వేషన్ కు సంబంధించి అటు బీసీ సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. అంటే ఈ వచ్చినటువంటి పర్సెంటేజ్ లెక్కల్లో కూడా గతంలో కన్నా కూడా కాస్త తగ్గింది. ఈ జనాభా లెక్కల్లో కూడా కాస్త లెక్క తక్కువ చేసి చూపించడం వల్ల సీట్లు తగ్గాయి. కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా రిజర్వేషన్ తగ్గించి బీసీలకు ద్రోహం చేసిందో అదే పద్ధతిలో తప్పని పరిస్థితి కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. దీని అంతటి కారణం ఎవరు? రాష్ట్రపతి గారు ఒక్క సంతకం పెడితే బీజేపీ ప్రభుత్వం 8 మంది ఎంపీలు 2 కేంద్ర మంత్రులు తలుచుకొని సంతకం పెట్టిస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చాయి. కానీ వాళ్ళ నోటికాడ ముద్ద లాక్కున్నది బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకి స్థానిక సంస్థల బలం లేదు, గ్రామ పంచాయతీల్లో వాళ్ళకి విలువ లేదు, అసలు వాళ్ళ అభ్యర్థులే లేరు, మద్దతుదారులే లేరు. కాబట్టి ఏడో అక్కడక్కడ ఇసిరేసినట్టు 1-2 ఉంటారు తప్ప. కాబట్టి వాళ్ళకు ఉద్దేశం ఏంది, కాంగ్రెస్కు పేరు రావద్దు అనేది స్పష్టమైపోయింది. కాబట్టి మేమేమంటున్నామంటే బీసీ సంఘాలు కూడా ధర్నాలు 46 జీవో నెంబర్ ఎందుకు చేయాలి, మరి కోర్టులో తీర్పు ఉన్నది, వాళ్ళు సంతకాలు పెట్టట్లేదు, బిల్లులు తొక్కి పెట్టారు. అక్కడ మాకు అధికారం ఉంది కదా అని చెప్పి రాష్ట్రపతి గవర్నర్లు బిల్లులని తొక్కి పెట్టారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏం చేయాలా, 3000 కోట్లు వెనక్కిపోతాయి. గ్రామ పంచాయతీలకు ఇప్పటికే ఒకసారి 30,000 కోట్లు, ఒకసారి గ్రామ పంచాయతీలకు 10,000 కోట్లు మరి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద వచ్చే నిధులన్నీ కూడా మళ్ళీ మార్చి కల్లా పంచాయతీలు ఎలక్షన్ జరగకపోతే వెనకబోయే ప్రమాదం ఉంది. కాబట్టి పంచాయతీలను కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్నికలు జరుపుతుంది. 50% రిజర్వేషన్లు మించొద్దని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రకారంగానే ముందుకు పోయి పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం. అది తర్వాత తప్పకుండా చట్టబద్ధంగా ఇస్తాం. అయినా గతంలో సర్పంచులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారండి? కేంద్రం ఇచ్చిన నిధులు దాదాపు ప్రతి పైసాను కూడా దారి మళ్లించారు. దారి మళ్లించడం వల్ల సర్పంచులు కుప్పలుగా ఆత్మహత్యలు చేసుకున్నారు. మనమే మీతో ఎన్ని డిబేట్లలో మనం పాల్గొన్నాం, మీరు అర్థం చేసుకోండి. ఎన్నోసార్లు సర్పంచులు ఆత్మహత్యల కారణం నిధులు ఎందుకు తరలించారు. కాబట్టి ఆ ప్రమాదం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు మళ్ళే విధంగా పక్కదారి పట్టించకుండా గ్రామ స్వరాజ్యం పంచాయతీల ద్వారానే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజలు అర్థం చేసుకుంటారు. చూడండి ఫలితాలు వచ్చిన తర్వాత మీకు. నాగేంద్ర గారు, ఈ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి అంటే కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయన్న ధీమా కాంగ్రెస్ ఉంది. అంటే ఈ రేషన్ కార్డ్స్ కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరగాలనుకుంటున్నదే గ్రామాల అభివృద్ధికి నిధులకు సంబంధించి ఆల్మోస్ట్ 20 నెలల పైన అవుతుంది. ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ రావాలంటే అటు కేంద్రానికి కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ 2 లెక్కలలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. మా సపోర్టర్సే గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ధీమా కాంగ్రెస్ది. ఇప్పుడు 42% మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతలేరు, బంద్ చేసేది 17% కు పడిపోయింది. దాని మీద ఏం ఆన్సర్ చేయలే, మానవతరాయ్ గారు చేయలే, పార్టీ కూడా ఏం చేస్తలే. నేను ఒకటేమంటున్నా అంటే మీ మద్దతుదారులే గెలుస్తారు కదా, మీరు మాట్లాడిండ్రు కదా పార్టీ పరంగా ఇస్తామని. మరి అట్లున్నప్పుడు పార్టీ పరంగా పెట్టి మీ మద్దతుదారులు ఎంతమంది వస్తారు అనేది తేలిపోతుండే కదా. ఇక పెట్టిండ్రు కదా, లోకల్ బాడీస్ మొత్తం పెట్టనుంటారు. లేకుంటే ఇవేనా పార్టీ ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామన్నారు సర్పంచులు కూడా. ఎట్లా పార్టీ పరంగా బీసీలకు ఇస్తారు దాని మీద మళ్ళీ మాట్లాడతలేరు. ఇక మళ్ళీ డెవలప్మెంట్ మేము సన్న బియ్యం ఇచ్చినాము, ఇక అన్ని ఇవి సన్నాయి నొక్కులే అవుతున్నాయి. అయితే నేను ఒక్కటేమంటున్నామా అంటే డెవలప్మెంట్ కాడికి కూడా పోతే
2 సంవత్సరాలలో గ్రామాల్లో వీళ్ళు ఏమి మురికి కూపాలుగా మారిపోయిన పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీ కార్మికులకు ఒక్క పైసా వాళ్లకు పేమెంట్ అవుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. సెక్రటరీలు లైట్లు ఎన్నికే దసరా పండుగ నుండి సంబరాలు ఎన్నికల వాతావరణం వచ్చిందని మానవతరాయ్ గారు చెప్తున్నారు కదా. అదే దసరా పండుగకు లైట్లు పెట్టాలంటే సెక్రటరీలు వాళ్ళ జేబులకి వెళ్ళి పెట్టిన మా బిల్లు ఉన్నాయి ప్రతి సెక్రటరీల యావత్ రాష్ట్రం అంతా కూడా. అయితే వాళ్ళకి ఇంకా పేమెంట్లు లేవు. వాళ్ళకు ఒక్క పైసా కూడా గవర్నమెంట్ నుండి గ్రాంట్ పోతలే గ్రామ పంచాయతీలకు. కంప్లీట్ గా అక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే చెత్త అంతా తీసేయడానికి ట్రాక్టర్లు ఇచ్చిండ్రో ఆ ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి లేదు, దాన్ని బయటికి తీసే పరిస్థితి లేదు. నిర్వీర్యమైపోయిన పరిస్థితి గ్రామ పంచాయతీలు, గ్రామ పరిపాలన వ్యవస్థ ఆ విధంగా నిర్వీర్యమైపోయింది. అభివృద్ధి మొత్తం క్షీణించిపోయింది. ఇప్పుడు వీళ్ళేంది అంటే నాగేంద్ర సార్, ఈ లెక్కలో ఇప్పటికే ఇటువంటి పరిస్థితి ఉంది కదా. రేపటి రోజున గవర్నమెంట్ నుంచే నిధుల మంజూరు కానివ్వండి, లేదంటే ఇంకా రావాల్సిన అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వము అటు కేంద్రం నుంచి రావాల్సినవి 2 చోట్ల నుండే వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎందుకు ప్రభుత్వంతో పెట్టుకోవడం అని అనుకోరా? ఇప్పుడు గెలిచిన వాళ్ళు అంటున్నారా ఊర్లలో గ్రామాల్లో ఓటర్స్ అంటున్నారా? ఇప్పుడు సపోర్టర్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, రేపు పొద్దున మన గ్రామానికి ఇవ్వొస్తాయట అవొస్తాయట అన్నటువంటి లెక్క ఉండదా? ఇప్పుడు ఓటర్స్ ఏం చేస్తున్నామా, నేను చాలా గ్రామ పంచాయతీలను తిరుగుతున్నాం మేము పార్టీ పరంగా. వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు అంటే ప్రభుత్వాన్ని ఎవరైతే నిలదీస్తారో వాయిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావాలి అనే ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొండి నిద్రలో ఉన్నది. 2 సంవత్సరాలు జరిగినా కూడా ఏది కూడా టైంపాస్ కార్యక్రమాలు అంటే డైవర్స్డ్ పాలిటిక్స్ చేసిన తప్ప ఎక్కడ అభివృద్ధి జరగలేదు. గ్రామాల అభివృద్ధి క్షీణించిపోయింది. మాకు ఇస్తాన్న 2500 మహిళలు అడుగుతున్నారు మేడం. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలు పోతే మాకు ఇస్తా 2500 ఏమైంది? మా పిల్ల పెళ్లి అయితే తులం బంగారం ఏమైంది? మా పిల్లగానికి ఉద్యోగం ఇస్తామన్నావు, ఉద్యోగం వచ్చిందాక నిరుద్యోగ భృతి ఇస్తామన్నావు, ఆ నిరుద్యోగ భృతి ఏమైంది అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆన్సర్ చేసే పరిస్థితి లేదు. అందుకే దీన్ని అంతా కూడా నిలదీయాలంటే ఇప్పుడు ఊరిని ఒక యూనిట్ గా ఆ ఊరి లెక్క ఆ ఊరికే చూసేటైతే ఈ సర్పంచ్ ఎన్నికలు, ఈ వార్డు మెంబర్ ఎన్నికలు ముఖ్యంగా ఎవరికి పరపతి ఉంటది, ఎవరు నిలబడతారు, ఆ ఊళ్ళో ఎంత మంది ఉన్నారు, ఎవరు మన వైపు ఉన్నారు, ఎవరు అటువైపు ఉన్నారు, ఈ లెక్కలతోనే డిసైడ్ చేసుకుంటారు కదా నిలబడదామా వద్దా అని. ఇండివిజువల్ గా ఎవరి వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన పనులను, ఆయన చేస్తాడనే దాన్ని, ఆయన సోషల్ గా ఏ విధంగా ఉన్నాడు, గ్రామాల్లో ఏ విధంగా ఉన్నాడు, దీని మీద ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కానీ జూబ్లీహిల్స్ లెక్క ఎన్నికలు జరగాయి. జూబ్లీహిల్స్ గ్రామ పంచాయతీ ఎన్నికలు వేరైతాయి, మండల పరిషత్ జిల్లా పరిషత్లకు వేరే తీరు జరుగుతాయి, మున్సిపాలిటీ సిస్టమ్ వేరైతుంది. ప్యూర్లీ గ్రామ పంచాయతీ మాత్రం ఇండివిజువల్ గా కెపాసిటీ ఉన్న వ్యక్తులే. అంటే వాళ్లకు ఆ ప్రజలకు అందరికి నమ్మకం ఉండి ప్రత్యక్షంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే అయిన దాకా యాక్షన్ చేయొచ్చు. ఆయన ఈ ఊళ్ళో లేదు మంచోడు అని నటిస్తుండొచ్చు కానీ గ్రామ పంచాయతీలో నటించడానికి వీల్లేదు. ఎందుకంటే రోజు ఆయన దగ్గరనే ఉండేట ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి దాని మీద ఎన్నికలు జరుగుతాయి. సో ఈ లెక్కల్లో ఈ రిజర్వేషన్ అంశం అనేది ఇంపాక్ట్ ఉంటది అనుకుంటున్నారా? అంటే ఆ ఊర్లో ఏ ఊర్లో ఆ పరపతిలో కనుక చూసుకుంటే ఇప్పుడు డెఫినెట్ గా రిజర్వేషన్ అంశమే కాదు మేడం. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలను ఇప్పుడు ఒక మాట చెప్పారు. ఇండ్ల గురించి చెప్తున్నారు. ఇండ్ల గురించి కూడా తీసుకుంటే హౌసింగ్ లో ఏ విధంగా ఇది అయిపోయింది అంటే గ్రామాల లోపల సర్వేలు చేశారు. ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి అనే సర్వే రిపోర్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఆ సర్వే రిపోర్ట్ ఉన్న దగ్గర కూడా మరి ఎంతమందికి అయితే ఇండ్లు లేవో వాళ్ళందరికి ఇవ్వాలి కదా. కూడా ఏవో 10 ఇండ్లు ఇచ్చి వాళ్ళకు మళ్ళా కొట్లాట పెట్టిన అట్లాంటి పరిస్థితి చేస్తుంటే గ్రామాల్లో ఇండ్లందా లేవని, గ్రామాల్లో మా పెన్షన్ పెరుగుతుండే పెన్షన్ ఇవ్వలేదని, ముసలామెకి ఇస్తామన్న పెన్షన్ ముసలాయనకే కూడా వస్తలేదని చెప్పి లేకుంటే అక్కడ ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల ప్రభావం కూడా ఉంటది మేడం. దీంట్లో ఉండదనేది లేదు. నిరుద్యోగుల ప్రభావం ఉంటది, రిటైర్డ్ ఉద్యోగుల ప్రభావం ఉంటది, మహిళల ప్రభావం ఉంటది. రిటైర్డ్ ఉద్యోగులు అడుగుతున్నారు. నాగేంద్ర గారు, ఒక సూటి ప్రశ్న. మామూలుగా ఎప్పుడు అంటే ఎన్నికలు జరిగినా కూడా మధ్యలో వచ్చేటువంటి ఎన్నికలు, ఉప ఎన్నికలతో పాటు ఈ స్థానికం లాంటి ఎన్నికలు కూడా ఎక్కువగా అధికార పక్షానికి ఇవ్వడం కోసమే,
వేయడం కోసమే, అటువైపు ఉండడం కోసమే కూడా చాలా సందర్భాల్లో ప్రజలు ఇష్టపడ్డ సిచ్యువేషన్ ఉంటుంది. ఆ విధమైనటువంటి రిజల్టే మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళని కాదని ఈసారి బీఆర్ఎస్ వైపు మీ సపోర్టర్స్ గెలిచేటువంటి కాన్ఫిడెన్స్ మీకుందా గ్రామాల్లో? ఇప్పుడు అధికార పార్టీ వైపు ఉరుకుడు పరుగులెత్తి ఏదో చేయాలి అనుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు పోయినరు. వాళ్ళ ఆలత ఏమున్నది? అలా వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళని ఏ విధంగా చేయవచ్చు. పోయిన తర్వాత చాలా మంది కూడా మా పార్టీలోకి వెళ్ళి కొంతమంది పోయినరు. పోతే వాళ్ళ తాను ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చారో వాళ్లకు పదవులు ఇవ్వబడవు, లేకుంటే పనులు చేయబడవు, వాళ్ళని పరిగణలోకి తీసుకునబడదు అని ఇచ్చారు వాళ్ళ ఇన్ఛార్జి. ఇచ్చినప్పుడు ఏం జరిగింది? లబో దిబో మొత్తుకుంటున్న పరిస్థితి ఉన్నారు. శాసనసభ్యులు 10 మంది పోయిన వాళ్ళకు గ్రామాల్లో వీళ్ళకు సిచ్యువేషన్ ఏంటి? గెలిచిన తర్వాత పోయిన వాళ్ళ గురించి కాదు, గెలిపించుకునే విషయం అడుగుతున్నాను. అందుకే అంటున్నా, ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏ పార్టీ సపోర్టర్ గా అయితే నువ్వు నిలబడుతూ ఉన్నావో ఆ పార్టీ సపోర్టర్ గానే మొత్తం పీరియడ్ అయిపోయిన దాకా ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నది ఏం లేదు, అధికారంలో ఉన్న పార్టీ తీసుకొస్తున్నది ఏం లేదు. దీని పరంగా రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీసే వ్యక్తులను తీసుకురావాలి. మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. కేసీఆర్ గారి నాయకత్వం లోపల మళ్ళా మన పల్లెలన్నీ అభివృద్ధి చెందాలి. మీ సపోర్టర్స్ గెలుస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు పల్లెల్లో ఉంది మీకు, అదే కదా మేడం? ఏమంటారు? మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు గెలుస్తారు అనేది కాన్ఫిడెన్స్ మీకుంది? మేము ఇంతకు ముందు ఒక మాట ఏమన్నారు అంటే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నారు. కాంట్రాక్టర్లు పోయి ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ దగ్గర పర్సెంటేజ్ల ఇస్తామన్నా కూడా వాళ్ళ బిల్స్ రాకుండా సర్పంచులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి నిర్బంధించి ప్రభుత్వము గతంలో చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. ఏంటంటే గతంలో ఇట్లా జరిగింది అట్లా. మరి నీవు వచ్చిన 2 సంవత్సరాలు ఏం చేసినావని వాళ్ళని నిలదీస్తున్నారు. ఆ విధంగా ఉన్నది. అందుకే ప్రజలు ఆలోచన చేస్తున్నది ఏంటంటే రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని, గ్యారంటీలు ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులు రావాలి. కేసీఆర్ గారి నాయకత్వం లోపల మళ్ళా పల్లెలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులనే గెలిపిస్తారు. కాంగ్రెస్ పార్టీకి గ్రామాల్లో బీజేపీకి అంత పట్టు లేదు కాబట్టే ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ కు సంబంధించి కాంగ్రెస్ ఏ విధంగా అయితే ముందుకెళ్తోందో, అంటే ఏ విధమైనటువంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతోందో వీటన్నింటికి సంబంధించి సపోర్ట్ అంటే జస్ట్ సపోర్ట్ ఇచ్చారే కానీ అడ్డుపడుతుంది మీరు తలుచుకుంటే. ముఖ్యంగా బీజేపీ మంత్రులు తలుచుకున్నా, ఇక్కడ ఎమ్మెల్యేలు తలుచుకున్నా ఈ అపాయింట్మెంట్స్ ఇప్పించడం కావచ్చు, వీటి గురించి గట్టిగా కొట్లాడే విషయంలో కలిసి రావడం కావచ్చు మీరు చెయ్యొచ్చు. కాకపోతే గ్రామాల్లో బీజేపీకి అంత పట్టు లేకపోవడం వల్ల ఎక్కడ కాంగ్రెస్ కు పేరు వస్తుందో అన్నటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని మీరు అడ్డుకుంటున్నారు. మీ చేతుల్లో ఉన్నటువంటి విషయాన్ని అడ్డుకుంటున్నారు. మానవతారాయి కాంగ్రెస్ నాయకుడే ఇప్పుడే మాట్లాడే బీజేపీ ఎక్కడ ఉంది అని మాట్లాడాడు ఒకవైపు, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారని రెండో వైపు మాట్లాడే. సో రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి సమానంగానే భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలను గెలిపించారు. ఇలా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అనేది తెలంగాణ ప్రజలు భావిస్తున్నటువంటి ఒక తరుణం. సో ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ మీద మళ్ళీ ఆయన్ని అన్నాడు 50%. ఇప్పుడు ఎన్నికలు ఎందుకు జరుపుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, కోర్టులు 50% రిజర్వేషన్ దాటొద్దని చెప్పేసి కోర్టు తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు. అందుకోసం మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? సో మేము ఎన్నికలకు పోతా ఉన్నాం. మరి ఈ 2 నెలల నుంచి ఓడాపారు. 2 నెలల నుంచి ఎన్నికలను నిర్వహించకుండా ఆపింది ఎవరు? ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? గతంలో మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు జరిపిన తర్వాత కోర్టును కొట్టేసినామని చెప్పేసి తీర్పులు తెలియవా మీకు? కర్ణాటకలో మీ ప్రభుత్వాలు ఉన్నటువంటి దగ్గర మార్చనిక అలా పోవడానికి లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియదా? మరి కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లు దేశానికి మేము మొత్తం మేమే చేశామని చెప్పేసి ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు. ఏ మార్పు చేసినా గరీబ్ హఠావో అని చెప్పేసి ఇందిరాగాంధీ 70 ఏళ్ళు ఇచ్చింది. ఈ దేశంలో ఇప్పటికీ గత 15 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం, దేశంలో టాయిలెట్స్ లేనటువంటి 14 కోట్ల మందికి టాయిలెట్స్ కట్టియాల్సి వచ్చింది. దేశంలో ఇండ్లు లేనటువంటి పేదలకు దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి ఇండ్లు కట్టించాల్సిన దుస్థితి వచ్చింది. ఇవాళ దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఒక బీజేపీ వచ్చిన తర్వాత ఈ టాయిలెట్స్ కట్టించేటువంటి స్వచ్ఛ భారత్ అనేది కాదు కదా, కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టింది వాళ్ళు కదా. నేనేమంటున్నా, 70 ఏళ్ళు గరీబ్ హఠావ్ అన్నోళ్ళు ఏమైంది, నినాదం ఏమైంది అని అంటున్నాం. గరీబ్ హఠావ్ అన్నారు, వాళ్ళందరూ కూడా ధనికులయ్యారు, పేదలు ధనికులు కాలేదు. పేదలుగానే ఉంచారు.
కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీ చేష్టలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. నువ్వు 9వ షెడ్యూల్ 94లో చేర్చినప్పుడు ఇవాళ ఏమన్నా ఈ 10 ఏళ్లలో తెలంగాణలో బీసీ జనాభా పెరిగిందా? ఆ రోజు లేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఓబీసీలు అత్యధికమైనటువంటి ఓబీసీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో లేరా? మరి ఆ రోజు కాంగ్రెస్ నాయకత్వం ఏమైంది? చచ్చిపోయిందా? ఎలా ఎందుకు ఆ రోజు చేయలేకపోయింది? ఇక్కడ కూడా ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయింది? అదే 94 స్ఫూర్తితోటి ఈ యొక్క 66% అక్కడ అడిగినప్పుడు ఇక్కడ చేసి ఉంటే 69% ఇలా మనం ఈ యొక్క డిస్కషన్ గురించి ఉండేది కాదు కదా. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఎంత జనాభా ఉందో అంత ఇవ్వాలని అనుకున్నప్పుడు 42% కాడ ఎందుకు ఆగిపోవాలి? ఇవాళ ఎంత జనాభా ఉందో అంత ఇవ్వండి. ఇవాళ మేము 60% మేము పార్టీలకు ఇస్తాం, లేకపోతే దీనికి మళ్ళీ ముస్లింలను కలుపుకొని ఇవి చేస్తాం. ఎందుకు? మరి ఎవరి జనాభా ఎంత ఉందో అంత క్లియర్ చేసి ఇవ్వండి. ఇలా కాంగ్రెస్ పార్టీకి క్లియర్ గా చెప్తున్నాం, వాళ్ళ అన్ని అబద్ధాలతోటి కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇలా రాహుల్ గాంధీ మీరు చూశారు, అదే తమిళనాడులో గెలిస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది, వెస్ట్ బెంగాల్లో గెలిస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది, తెలంగాణలో గెలిస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది, కర్ణాటకలో గెలుస్తుంది. కానీ హర్యానాలో గెలిస్తే ఓటు చోరీ, మహారాష్ట్ర గెలిస్తే ఓటు చోరీ, లేకపోతే బీహార్లో గెలిస్తే ఓటు చోరీ. 44 సీట్ల నుంచి 99 సీట్లకు వస్తే వాళ్ళకు ప్రజాస్వామ్యం. మేము 301 నుంచి 244 వస్తే మేము ఓటు చోరీ చేసుకున్నట్టు. అంటే కాంగ్రెస్ ఎక్కడ కూడా ప్రజలకు గత 70 ఏళ్ల నుంచి అబద్ధాలతోటి చరిత్రనంతా వక్రీకరించుకుంటూ చెప్పడం వల్లనే ఇప్పుడు ఈ రిజర్వేషన్ కు సంబంధించి మీ చేతుల్లో ఏం లేదంటారా? నేనేమంటున్నా, రిజర్వేషన్లకు సంబంధించింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అంశం. ఇది సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులు, దీనికి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. చేయాల్సినప్పుడు తప్పకుండా కూడా చేస్తుంది. ఇవాళ కేంద్రం కూడా జనగణనతో పాటు కులగణన కూడా చేస్తా ఉంది. సో దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆస్పిరేషన్ ప్రకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. 27% మేము చేతుల్లో చూపించాం, కేంద్ర కేబినెట్ లో తీసుకొని వచ్చాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గత 50 ఏళ్లలో ఒక ఓబీసీని ముఖ్యమంత్రిని చేయడానికి నేను అదే చెప్తున్నా. ఒకటే నిమిషం. ఈ రోజు 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులతోటే గత 2014 నుంచి ఇప్పటి వరకు మీరు ఏ గ్రామంలో ఏ కాంగ్రెస్ సర్పంచ్ని, ఏ బీఆర్ఎస్ సర్పంచ్ని మీరు లైన్ లో తీసుకొని అడగండి. ఆ గ్రామంలో కట్టినటువంటి వీధి లైట్లు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు, ఆ గ్రామంలో వేసినటువంటి సీసీ రోడ్లు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు, ఆ గ్రామంలో కట్టినటువంటి మురికి కాలువకు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు, ఆ గ్రామంలో చివరికి ఏదైతే అమరధామాలు కట్టించారో అవి కూడా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు, ఆ గ్రామాల్లో రైతు వేదికలు ఏదైతే నిర్మాణం జరిగిందో అది కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు, ఆ గ్రామానికి ఏదైనా ఒక రోడ్ వచ్చిందో కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులు. మేమేమడుగుతున్నాం అంటే, ప్రజలకు తెలుసు, నాయకులకు కూడా తెలుసు, మేము ప్రజలను ఒకటే అడుగుతున్నాం, మోదీ గారు ఇస్తున్నటువంటి కేంద్రం నుంచి నేరుగా ఇచ్చేటటువంటి బీజేపీ ప్రతినిధులను గెలిపించండి, అప్పుడు గ్రామ రేఖ అభివృద్ధి జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో కూడా వాళ్ళు చెప్పినట్టుగా మేము బలహీనంగా ఏం లేము. ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నాం, చాలా దాంట్లో మేము సెకండ్ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బలంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాం. నేను ఏమంటానంటే, బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 76వ రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 69% రిజర్వేషన్లు తమిళనాడులో పెంచింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల పట్ల ప్రేమ ఉంటే మీరు చేయండి ఆ పని. లేకపోతే చిరస్థాయిగా బీసీల ద్రోహులుగానే మిగిలిపోతారు. ఇందులో ఇంకో మాట లేదు. అదేవిధంగా 8 మంది ఎంపీలు ఉండొచ్చు, మీ ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ బదలాయింపు కావచ్చు. నేనేమన్నా స్థానిక సంస్థల్లో మీ ప్రాతినిధ్యం ఉండదు, లేదు, గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో మాత్రం అది మొదటి నుంచి మేము ఎక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి హైదరాబాద్లో మీ ప్రాబల్యం ఉన్నది, నేను కాదంటలేదు. ప్రాబల్యం ఉన్నా ఏం ప్రయోజనం చెప్పండి? తెలంగాణకు అడుగడుగునా వివక్ష చేస్తున్నారు. ప్రదేశ్కు 15,000 కోట్లు అభివృద్ధికి శంకుస్థాపన చేశారు మొన్న మోడీ గారు. మరి తెలంగాణకు 5,000 కోట్లు చేయరా? అందుకే మిమ్మల్ని ప్రజలు ఓడిస్తున్నారు. అందుకే తెలంగాణ పంచాయతీ నిధులు కూడా 18 ఏళ్ళుగా రావటం లేదు. 3,600 కోట్లు ఉన్నాయి ఇంకా. కాబట్టి మీరు ఇవ్వకపోయినా, ఇవాళ 18 ఏళ్ళుగా ఇవ్వకపోయినా గ్రామ పంచాయతీలు నిధులు అడుగడుగునే ఇస్తున్నాం. ఇందాక నాగేంద్ర గౌడ్ గారు అన్నట్టు 107 కోట్లు విడుదల చేసినవండి గ్రామ పంచాయతీ కార్యదర్శులకి. 2 నెలలు అయింది విడుదల చేసి కూడా. పారిశుద్ధ కార్మికులకు కూడా 157 కోట్లు విడుదల చేసినాం. కేంద్రం నుంచి నిధులు రాకుండా నువ్వు ఉన్న నిధుల్ని సక్రమంగా పంచాయతీలకు వెళ్లే విధంగా చేస్తున్నాం. మీ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారండి? గ్రామ పంచాయతీల నిధులు మొత్తం కూడా ఇతర సంక్షేమ పథకాలకు మీ పార్టీ ఖాతాలకు అటు ఇటు మొత్తం కూడా బదలాయింపు చేసుకున్నారు. తద్వారా సర్పంచులు ఆత్మహత్యలు బాటపట్టారు. ఆ సెక్రటరియట్లో కూడా మీ పార్టీ కార్యకర్తలైన సర్పంచులే
వచ్చి మీరు చెప్పిన ప్రకారం మీ కేటీఆర్ గారు చెప్పిన ప్రకారమే సచివాలయంలో ధర్నా చేశారు. అయినా కానీ నిధులు విడుదల చేసినాం. మీరు అన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేయాలని చెప్పి సచివాలయంలో మీరు ధర్నాలు చేసిన మీ పార్టీ కార్యకర్తలే, వాళ్ళు సర్పంచులు వాళ్ళే మీ పార్టీ కార్యకర్తలు. మీరు చెప్పినట్టు చేసినా సరే వాళ్ళు ఎన్ని కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్ల కుట్రపూరితంగా వ్యవహరించినా వాళ్లకు నిధులు ఇచ్చేసినాం. మీలాగా కర్కశంగా కఠినంగా వ్యవహరించలేదు. సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా మేము చేయట్లేదు. కాబట్టి ప్రజలు అంతిమ నిర్ణేతలు. కాబట్టి ఎన్నికల్లో ఎట్లా గెలవాలో ఆలోచన చేయండి. మీరు డబుల్ బెడ్రూమ్ లేదు నాణ్యత ఏందో నిన్న మొన్న చూసినాం. కాబట్టి మీరు లూటీ చేసినటువంటి మీరు ప్రశ్నించే గొంతుకులు ఎట్లయితారండి? అవినీతి గొంతుకలు మీరు ప్రశ్నించే గొంతులు కాదు. బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నించే గొంతుకులుగా ప్రజలు చూడట్లేదు. అవినీతి గొంతుకలని కవిత గారు ఒక పక్క చెప్పుకుంటూ పోతారు. టామ్ 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 అని ఖమ్మం జిల్లాలో నిన్న వనపర్తిలో హరీష్ రావు ఇంత దొబ్బిండు, 22 ఎమ్మెల్యేలకు మంత్రి డబ్బులు పెట్టిండు. మరి ఆయన శ్రీనివాసరెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి 750 కోట్లు తినటానికే తిండి లేనోడు 750 కోట్లు పెట్టి విల్లాలు ఎట్ట కడతాడు అని వారే మీ యొక్క అవినీతి భాగోతాన్ని మొత్తం కూడా చేస్తుంటే మీరు ప్రశ్నించే గొంతుకు ఎట్లయితారండి? అవినీతి గొంతుకల్ని ప్రజలు గెలిపించరండి, మళ్ళా పాతాలలో ఒకళ్ళకు దొక్కుతారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఏమంటానంటే మీరు సహకరించండి. మేము బీసీలకు ఎగ్గొట్టట్లేదు. ఈ దేశంలో అన్ని రిజర్వేషన్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఈ రిజర్వేషన్లు కూడా మేమే ఇస్తాం. తెలంగాణ ఉద్యమంలో ఇలా చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు చనిపోయిన తలుచుకుంటున్నాం. వారు చిత్తశుద్ధిగా పార్లమెంట్లో బిల్లుకు సహకరించారు. బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తారు, చేతులు అధికారం ఉంచుకొని 42% రిజర్వేషన్లకు ముద్ర వేయకుండా అడ్డుపడుతుంది. నిజంగా మీరు తెలంగాణ ఇస్తారని కాకినాడ తీర్మానాలు ఇవ్వలేదు, మేము ఇచ్చినాం. కాబట్టి ఈ బిల్లునైనా కనీసం మీరు ఆమోదింపజేసి బీసీలకు న్యాయం చేస్తే తెలంగాణ ప్రజల్లో మీరు ఉంటారు. లేకపోతే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పండి. స్థానాలు మొన్న పార్లమెంట్ వచ్చినట్లయితే బీజేపీ రిజర్వేషన్ల గ్రామాల్లో ఏ అంశాలను ప్రజలు ఎక్కువగా ఆలోచించారు, వేటి వైపు ఉన్నారు అనేది మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతే అర్థమవుతుంది. అంటే బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఎంతగా ఆలోచించారు, గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి కావచ్చు, ఎవరి మాట విన్నారు, ఎవరి వైపు ఉన్నారు అనేది, అంటే ఎవరి సపోర్టర్స్ని గెలిపించారు అనేది మనకు మున్ముందు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు మానవతారాయ్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.